వస్తున్నాయి కదా. అవును ధన్వీర్. మరి ఈ వాతావరణం ఇట్లా ఎందుకు తయారైనది? ఈ వాతావరణం ఇలా తయారు కావడానికి మనమే కారణం. చెట్లు నాటకపోవడం, అడవికి వెళ్ళి చెట్లు నరకడం, వాహనాల పొగ అధికం అవ్వడం, దీనివల్ల ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి వాతావరణం ఇట్లుంటే ముందు రోజుల్లో మనం చాలా కష్టం పడతాం కదా మనం. అవును ధన్వీర్. ఈ వాతావరణాన్ని మనమే మార్చుకోవాలి. అది ఎలా నాన్న? పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెట్లు నాటడం, చెట్లు నరకకపోవడం, వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇంజన్ని ఆఫ్ చేయడం, ప్రతి వాళ్ళు తమ ఇంట్లో కనీసం 2 మొక్కలు నాటడం, ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం. అంతేకాకుండా చాలామంది నీటిని వృధా చేస్తున్నారు కదా నాన్న. అవును ధన్వీర్. వాళ్ళకి ఇప్పుడు ఆ నీటి విలువ తెలియదు. నీటిని కానీ చెట్లను కానీ కాపాడుకోవాలి, లేదంటే మన యొక్క ఫ్యూచర్ జనరేషన్కి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎలాగంటే కొన్ని ప్రాంతాల్లో నీటి లేకుండా చాలా కష్టపడుతున్నారు కదా. కరెక్ట్గా చెప్పారు ధన్వీర్. చెట్లను కాపాడడం, నీటిని సంరక్షించుకోవడం మన వంతు. ప్లీజ్ సేవ్ ద ట్రీస్ అండ్ వాటర్ అండ్ సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.